ఈరోజు మనం కొబ్బరి పచ్చడి చేసేసుకుందాం వచ్చేయండి. అయితే ముందు పాన్ పెట్టేసుకొని, ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ అందులో 4 వెల్లుల్లి వేసి చక్కగా వేగనిద్దాం. ఇప్పుడు ఓన్లీ ఎండుమిర్చి 2 ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక 4, 5 మీ కారం ఎంత కావాలో ఆ విధంగా వేసుకోండి. నేనైతే ఇక్కడ 4, 5 వేసుకున్నా నాకు సరిపోతుంది. ఇవి కూడా దోరగా వేయించి దాంట్లో కొంచెం చింతపండు గూడా వేసి వేయించేసేయండి. కొబ్బరి ముక్కలు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ పచ్చడి రోట్లో నూరుకుంటున్నాము. రోలు శుభ్రంగా కడిగేసుకొని, నీట్‌గా తుడుచుకొని తడి లేకుండా ఇవన్నీ కూడా వేసి, కొంచెం ఉప్పు వేసి చక్కగా రోట్లో దంచండి. మంచిగా చేతులకు గూడా మంచి ఎక్సర్‌సైజ్ అన్నమాట. అవి మెదిగిపోగానే కొబ్బరి గూడా వేసి చక్కగా మెత్తగా చేసేసుకోండి. నాకైతే మరీ మెత్తగా వద్దు. కొంచెం బరకగా అలా ఉంటేనే ఇష్టం అన్నమాట. ఇలా దంచేసుకున్న ఈ పచ్చడిని తింటే ఉంటది నెయ్యి వేసుకొని సూపర్‌గుంటది. నేనైతే ఇక్కడ రోల్లో కొంచెం వేడి వేడి అన్నం వేసేసి కలిపేస్తున్నా. ఎంతమందికి తెలుసు రోటి ముద్దలు? మాకైతే బాగా తెలుసు. మా వారికి తెలీదంట. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ.